అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాత సుఖీభవ మరియు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన కోసం ఎదురు చూస్తున్న రైతన్నలందరికీ ఒక భారీ శుభవార్త అయితే వచ్చిందండి. పీఎం కిసాన్ మరియు అన్నదాత సుఖీభవ డబ్బుల్ని విడుదల చేస్తూ ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోవడం జరిగింది. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులు ఎప్పుడైతే విడుదలవుతాయో అన్నదాత సుఖీభవ డబ్బుల్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం అప్పుడే విడుదల చేస్తూ వస్తోంది. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బుల్ని విడుదల చేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో రాష్ట్ర ప్రభుత్వం కూడా అన్నదాత సుఖీభవ డబ్బుల్ని విడుదల చేయడానికి నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన 6,000 రూపాయలు 3 విడతల్లో 2,000 రూపాయల చొప్పున 3 విడతల్లో 6,000 రూపాయలు ఇవ్వడం జరుగుతోంది. 4 నెలలకు ఒకసారి ఒక విడత డబ్బులను అయితే అందించడం జరుగుతోంది. అయితే ఈసారి 23వ విడత డబ్బుల్ని విడుదల చేయడానికి ప్రభుత్వం సమాయత్తమైందనమాట. 2,000 రూపాయలు ఇవ్వడం కోసం ప్రభుత్వం అన్నీ సిద్ధం చేసుకుంది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి 5,000 రూపాయలు, కేంద్ర ప్రభుత్వం నుంచి 2,000 రూపాయలు, మొత్తం 7,000 రూపాయలు రైతుల ఖాతాల్లోకి అయితే చేరనుంది. అయితే ఈ డబ్బులు చేరాలి అంటే రైతన్నలు కొన్ని విషయాలను ఒకసారి చెక్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. అవేంటి అంటే లిస్ట్లో మీ పేరుందో లేదో ముందుగా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. లిస్ట్లో మీ పేరుందో లేదో ఎలా చెక్ చేసుకోవాలి, అలాగే ఏమేం చేస్తే డబ్బులు మీకు ఖాతాల్లోకి డైరెక్ట్గా పడిపోతాయి, ఇలాంటి పూర్తి వివరాలను మనం ఈ వీడియోలో అయితే చూసేద్దామండి. మీరు ఇంతవరకు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి, వీడియోని ఎక్కడా స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి. దీనివల్ల ఇంపార్టెంట్ విషయాలు మిస్ అవ్వకుండా ఉంటారు. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు రైతన్నలకు సాయంగా అందిస్తున్న పథకమే ఈ పీఎం కిసాన్ మరియు అన్నదాత సుఖీభవ పథకం. రైతులకు పెట్టుబడి సాయం కింద సంవత్సరానికి 20,000 రూపాయలను అయితే అందించడం జరుగుతోంది. ఈ 20,000 రూపాయల్లో 14,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం వాటా కాగా 6,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం వాటాగా ఉంది. అయితే ఈ 2026వ సంవత్సరానికి గాను మొదటి విడత విడుదల చేయడానికి ప్రభుత్వం సమాయత్తమైంది. ఏప్రిల్ నెలలో మొదలైన ఆర్థిక సంవత్సరం ఇప్పుడు జూన్ నెలకు రావడం జరిగింది. జూన్ నెలలో డబ్బుల్ని విడుదల చేసి అన్నదాత సుఖీభవ 2026 సంవత్సరం మొదటి విడత డబ్బుల్ని రైతులకు అందించాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. రైతన్నలందరూ ఖచ్చితంగా లిస్టులో మీ పేరుందో లేదో చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. లిస్టులో మీ పేరుందో లేదో చెక్ చేసుకోవడం కోసం అన్నదాత సుఖీభవకు సపరేట్గా మరియు పీఎం కిసాన్కి సపరేట్గా మీ లిస్టులో పేరుందో లేదో చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. మొదటగా పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనకు సంబంధించి pmkisan.gov.in అనే వెబ్సైట్కి వెళ్ళి అక్కడ బెనిఫిషియరీ లిస్ట్ పైన క్లిక్ చేసినట్టయితే మీకు ఒక స్క్రీన్ అయితే రావడం జరుగుతుంది. అక్కడ మీ స్టేట్ నేము, మీ జిల్లా పేరు, మీ మండలం పేరు, మీ ఊరి పేరు సెలెక్ట్ చేసుకున్నట్టయితే మీ ఊళ్ళో ఎంతమందికి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులు వస్తున్నాయో వాళ్ళందరి లిస్టు రావడం జరుగుతుంది. అందులో మీ పేరు కూడా ఉన్నట్టయితే మీకు డబ్బులు అయితే రావడం జరుగుతుంది. ఇంకో విధంగా pmkisan.gov.inలోనే అదే వెబ్సైట్లోనే బెనిఫిషియరీ స్టేటస్ పైన క్లిక్ చేసి అక్కడ మీ స్టేటస్ని కూడా మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట. ఆధార్ నంబర్తో ఓటీపీతో ఉపయోగించి మీ స్టేటస్ని అయితే చెక్ చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా పీఎం కిసాన్కు మీకు డబ్బులు రావాలి అంటే లిస్టులో మీ పేరు అయితే ఉండాల్సిందే. ఇక అన్నదాత సుఖీభవకు ఎలా చెక్ చేసుకోవాలి లిస్టులో పేరుందో లేదో అంటే మీరు దగ్గరలో ఉన్న రైతు భరోసా కేంద్రానికి వెళ్ళి అక్కడ లిస్టు మీరు చెక్ చేసుకోవచ్చు. లేదా మీరు అన్నదాత సుఖీభవ.gov.in అనే వెబ్సైట్కి వెళ్ళి అక్కడ నో యువర్ స్టేటస్ పైన క్లిక్ చేసినట్టయితే ఆధార్ నంబర్ని ఎంటర్ చేయమని అడుగుతుంది. అక్కడ మీ ఆధార్ నంబర్ ఎంటర్ చేస్తే ఆధార్కు లింక్ అయిన మొబైల్ నంబర్కు ఓటీపీ రావడం జరుగుతుంది. ఈ ఓటీపీని ఎంటర్ చేసి మీరు మీ స్టేటస్ని అయితే చెక్ చేసుకోవచ్చు. ఈ విధంగా లిస్టులో మీ పేరుందో లేదో చెక్ చేసుకున్న తర్వాత మీ పేరున్నట్టయితే మీరు ఈకేవైసీ చేయించాల్సి ఉంటుందన్నమాట. ఈకేవైసీ చేయించడం కోసం మీరు పీఎం కిసాన్కి అయితే దగ్గరలో ఉన్న సిఎస్సి సెంటర్కి వెళ్ళి అక్కడ మీ బయోమెట్రిక్స్ వేసి మీరు ఈకేవైసీ ప్రక్రియను అయితే పూర్తి చేయొచ్చు. ఇక అన్నదాత సుఖీభవకు దగ్గరలో ఉన్న రైతు భరోసా కేంద్రానికి వెళ్ళి అక్కడ మీరు బయోమెట్రిక్స్ వేసి మీరు మీ బయోమెట్రిక్స్ వేసి ఈకేవైసీని అయితే పూర్తి చేయవచ్చు అనమాట. ఈ విధంగా ఈకేవైసీ రెండింటికి సపరేట్గా చేయించవలసి ఉంటుంది. ఇక రైతన్నులందరూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడిని కంపల్సరీగా పెట్టుకోవాలి అని చెప్పేసి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు చెబుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం
ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడిని చేసుకోవడం కోసం రైతు భరోసా కేంద్రాల్లో ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. రైతు భరోసా కేంద్రానికి వెళ్ళి అక్కడ మీ పట్టాదారు పాస్ పుస్తకము, ఆధార్ కార్డు ఇచ్చినట్టయితే అక్కడున్న వ్యవసాయ సహాయకులు మీకు ఈ ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడి లేదా రైతు విశిష్ట గుర్తింపు సంఖ్యను అయితే చేయించడం జరుగుతుంది. ఇది ఉన్న వాళ్ళకే మనకి ఈ విడత డబ్బులు అయితే వేస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే చెబుతోందనమాట. కాబట్టి రైతన్నలు ఇంకా చేసుకొని వాళ్ళు ఉంటే, ఇప్పటికే దాదాపుగా అందరూ పూర్తి చేసుకున్నారు, ఇంకా ఎవరైనా మిస్ అయి ఉంటే ఖచ్చితంగా ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడిని చేయించుకోండి. ఎన్పిసిఐ లింకింగ్ కూడా యాక్టివ్లో ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. గతంలో మీకు డబ్బులు పడినట్టయితే అవే డబ్బులు మళ్ళీ ఆటోమేటిక్గా మీ అకౌంట్లో పడడం జరుగుతుంది. మీకు ఏం ఇబ్బంది లేదు, ఎన్పిసిఐ లింకింగ్ అలాగే ఉంటుంది. ఇక కొత్తగా ఎవరైనా అప్లై చేసుకున్న వాళ్ళు ఎన్పిసిఐ లింకింగ్ కరెక్ట్గా ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన మరియు అన్నదాత సుఖీభవకు కొత్తగా అప్లై చేసుకోవాలనుకున్న వాళ్ళు ఎలా అప్లై చేసుకోవాలంటే pmkisan.gov.inకి వెళ్ళి అక్కడ న్యూ రిజిస్ట్రేషన్ పైన క్లిక్ చేసి మీ పట్టాదారు పాస్ పుస్తకము, బ్యాంక్ అకౌంటు, ఆధార్ కార్డు ఫోటోలు, అలాగే మీ బ్యాంకుకి లింక్ అయిన ఫోన్ నంబరు ఇవన్నీ తీసుకెళ్ళినట్టయితే మీరు డాక్యుమెంట్స్ని అప్లోడ్ చేసినట్టయితే పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనకు సంబంధించి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఇక అన్నదాత సుఖీభవకు సంబంధించి రైతు భరోసా కేంద్రాల్లోనే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. రైతు భరోసా కేంద్రాలకు వెళ్ళి అక్కడ ఇంతకుముందు చెప్పినట్టు పట్టాదారు పాస్ పుస్తకము, బ్యాంక్ అకౌంటు, ఆధార్ కార్డు, ఒక వ్యాలిడ్ ఫోన్ నెంబర్ తీసుకెళ్ళినట్టయితే అక్కడున్న వ్యవసాయ సహాయకులు మీకు కొత్తగా అప్లై చేసి ఇవ్వడం అయితే జరుగుతుంది. ఈ విధంగా మీరు అన్నదాత సుఖీభవకు అప్లై చేసుకోవచ్చు. అన్నదాత సుఖీభవ, పిఎం కిసాన్ రెండింటికి అప్లై చేసుకుంటేనే 20,000 రూపాయల లబ్ధి అయితే చేకూర్చడం జరుగుతుంది. ఇక పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనకు సిఎస్సి సెంటర్కి వెళ్ళి కూడా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఏ ఇబ్బంది లేకుండా ఈ డాక్యుమెంట్స్ని అప్లై చేసుకొని వాళ్ళకి ఇచ్చినట్టయితే అప్లై చేసి వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. మీకు లిస్ట్లో మీ పేరు ఉన్నట్టయితే మొదటి విడతలోనే మీకు డబ్బులు అయితే రావడం జరుగుతుంది. ఇక కౌలు రైతుల విషయానికి వస్తే కౌలు రైతులకు 20,000 రూపాయలు ఒకేసారి అందించడం జరుగుతుందని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం జరుగుతోందండి. ఈ విడతలోనే 20,000 రూపాయలు ఇచ్చే అవకాశం అయితే ఉంది. రైతన్నలందరూ సిసిఆర్సి కార్డ్స్ని ఖచ్చితంగా చెక్ చేసుకొని రెడీ చేసుకొని ఉంచుకున్నట్టయితే మీకు కౌలు రైతులకు ఒకేసారి 20,000 రూపాయలు అయితే అందించడం జరుగుతుంది. ఇక అన్నదాత సుఖీభవ మరియు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనకు విడివిడిగా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన 3 విడతల్లో 6,000 అందించడం జరుగుతుంది. ఈ డబ్బులు వచ్చేసి మొదటి విడత డబ్బులు వచ్చేసి మనకు జూన్ నెల మొదటి వారంలోనే విడుదల చేయబోతున్నారు. రైతన్నలందరూ సిద్ధంగా ఉండండి. జూన్ నెల మొదటి వారంలో పిఎం కిసాన్ మరియు అన్నదాత సుఖీభవ డబ్బులు 7,000 రూపాయలు రైతుల ఖాతాలోకి చేరబోతున్నాయి. ఇదండి అన్నదాత సుఖీభవ మరియు పిఎం కిసాన్కి సంబంధించిన తాజా సమాచారం. మీరు ఇంతవరకు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి. కింద హైప్ బటన్ ఉంటుంది, హైప్ పాయింట్స్ ఇవ్వడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.